కందిలో చీడపీడల ఉధృతి పెరిగింది. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత పిండి దశల్లో ఉంది. ఈ సున్నితమైన దశలో ఎండు తెగులు, మారుకామచ్చల పురుగు, శనగపచ్చ పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ఖరీఫ్ కంది పంటకాలం సాగు చేసిన రకాన్ని బట్టి 150 నుండి 180 రోజులు. ఈసారి ఋతుపవనాలు కూడా సకాలంలో రావడంతో సమయానికి కందిని విత్తారు. ఈసారి కంది విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చేలల్లో నీరు నిలిచి ఎండు తెగులు, ఫైటోప్తోరా, మ్యాక్రోఫోమినా తెగులు ఆశించాయి. తద్వారా పంట మొత్తం ఎండిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. కందిలో చూసుకున్నట్లయితే గత ఆగస్టు మాసంలో మనకు 2వ వారం నుంచి చివరి వారం వరకు కురిసినటువంటి భారీ వర్షాలకు మన నేలల్లో నీళ్లు నిలబడడం వల్ల చాలా చోట్ల 3 రకాల తెగుళ్ళు అనేది మనం జిల్లాలో గమనించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎండు తెగులు. ఇది మామూలుగా కందిని ఒకే రకమైనటువంటి నేలల్లో సంవత్సరాల తరబడి సాగు చేయడం వల్ల మనకు కందిలో ఈ ఎండు తెగులు అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది. మొక్క అనేది పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగంగానే చనిపోవడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి మనకు ఎలాంటి తెగులు మందులు అనేటివి లేవు. ముఖ్యంగా మనం వ్యాధి నిరోధక శక్తిని అంటే తెగులు తట్టుకునేటువంటి రకాలను సాగు చేసుకోవడం ఒకటి, తర్వాత పంట మార్పిడి చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ తెగులను మనం అరికట్టుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రెండోది వచ్చేసి మనకు ఫైటోప్తోరా ఎండు తెగులు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆకుల మీద కానీ కాండం మీద కానీ చిన్న చిన్న కొమ్మల మీద నీటి చుక్కల మాదిరిగా వచ్చేటువంటి ఈ మచ్చలు తీవ్రమైనప్పుడు గోధుమ వర్ణంలోకి మారి మొక్కంతా కూడా తెగులు వ్యాపించేటువంటి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే మొక్కలో కొమ్మలు అనేటివి ఎండిపోయి కొమ్మలు అనేటివి ఆటోమేటిక్గా విరిగిపోవడం జరుగుతుంది. సో దీని నివారణకు మనకు మెటలాక్సిల్ 75% పొడి మందును 3 గ్రాముల చొప్పున, లేదంటే మ్యాంకోజెబ్ అనేటువంటి మందును 50% పొడి మందును 2 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటి కలుపుకొని మనం తెగులు వ్యాపించినటువంటి ప్రాంతంలో మొక్క చుట్టూ కలుపుకున్నట్లయితే మనకు ఈ తెగులు నుంచి మొక్కను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే తర్వాత చూసుకున్నట్లయితే మూడవది మనకు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు. ఈ తెగులు కూడా ఏంటంటే మనకు నూలు కండే ఆకారంలో ఆకుల మీద కానీ కొమ్మల మీద కానీ ఏర్పడుతుంది. తర్వాత ఈ తెగులు అనేది ముదిరే కొద్ది ఏమవుతుందంటే మనకు ఆ నూలు కండే కాస్త గోధుమ వర్ణపు అంచులో మారేసి ఆ మధ్య భాగం అనేది తెలుపు రంగులో ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే దాన్ని మ్యాక్రోఫోమినా ఎండు తెగులుగా మనం గుర్తుంచుకోవాలి. దీనికి కూడా ఏంటంటే మనకు ఎలాంటి తెగులు మందులు లేదు. పంట మార్పిడి చేయడం, తర్వాత తెగుళ్ళు తట్టుకునే రకాలైనటువంటి WRG 65 రకాలను కనుక మనం సాగు చేసుకున్నట్లయితే ఈ కందిలో ఈ తెగుళ్ళు కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కంది పంట శాకీయ దశలో పూత సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కాయ తొలిచే పురుగులు అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి. పురుగుల ఉధృతి గుర్తించినట్లయితే శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ నివారణ చర్యలను చేపట్టాలి. శాకీయ దశలో ముఖ్యంగా కందిలో ఈ తెగుళ్ళు ఏదైతే ఆశించి నష్టపరుస్తాయో పూత సమయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి పూతను ఆశించేటువంటి కాయ తొలిచే పురుగులు 4 రకాలు ఉంటాయి. ఆ శనగపచ్చ పురుగు కానీ, లద్దె పురుగు కానీ, తర్వాత మారక మచ్చల పురుగు కానీ, ఇలాంటి రకాల పురుగులు కనుక మనకు పూత సమయంలో ఆశించినట్లయితే మనం తీవ్రంగా నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కావున రైతులందరూ కూడా పూత సమయంలో ముఖ్యంగా అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి ఒక మందును కనుక మనం లీటర్కు 5 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత సమయంలో ఆశించేటువంటి పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.